హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాను మా కిచెన్ కోసం. అవి మీకు అందరికీ చూపించాలి అనుకుంటున్నాను. అవి అంత అవసరం కాదు మీకు చూపించడం, కానీ ఏదో నా చిన్న సాటిస్ఫాక్షన్ కోసం మీకు చూపించాలనిపిస్తుంది. కానీ అవి చూపించే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తానండి, మీరు అందరూ నవ్వుకోకూడదు. నాకైతే అంటే ఏంటి అమ్మాయి అన్నీ ప్యూర్గా పెట్టేస్తుంది, ఎటువంటి ఎడిటింగ్ లేవు, ఏం అంత అంటే ఇంట్రెస్టింగ్గా లేవు వీడియోస్ అనేసి అనుకుంటున్నారా? కానీ నాకు అంటే నాకు ఎడిటింగ్ చేయడం నాకు రాదండి. అంటే ఫోన్ నాలెడ్జ్ జీరో. ఏదో యూట్యూబ్లో ఏవో చిన్న చిన్న క్లిప్స్ చూసుకొని చిన్న అంటే సబ్స్క్రైబర్ చేయడం కానీ, లేదంటే నార్మల్గా ట్యాగ్ మెసేజ్ చిన్న ఇవ్వడం, అంతవరకే నాకు తెలుసు. కంప్లీట్గా నాకు తెలీదు. కంప్లీట్ ఎడిటింగ్లు అవైతే నాకు తెలియదు. అందుకనే ప్యూర్గానే పెట్టేస్తున్నాను. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ఆ వీడియోస్ అలా న్యాచురల్గా పెట్టిస్తూ ఉన్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. అలాగే మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా అవి నేర్చుకొని ఇంకా బాగా పెట్టడానికి ట్రై చేస్తాను. అది సరే, మీకు ఐటమ్స్ ఏవో నేను తీసుకున్నాను, అవి చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను. చూడండి, ఇది చూడండి. వీడు ఏం చేస్తుండో బూచట ఆడుతున్నాడు. చూడండి, ఈ ఐటమ్స్ ఎందుకు ఇలా పెట్టాను అనుకుంటున్నారా? నా ఫోన్ నేను వీడియో తీయడం కోసం వీటిపైన పెట్టి తీసానండి. ఎందుకంటే నా దగ్గర స్టాండ్ కానీ ఏమీ లేదు, అందుకే ఇలా పెట్టాను. మీరు నవ్వుకోకండి, చూపిస్తాను. చూడండి, ఇది కర్రీ కోసం అని తీసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది కదా, మోడల్గా ఉంది, చాలా షైనింగ్, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంది కదా. ఎందుకో నాకు ఇటువంటివి ఏవో చిన్నవి చాలా బాగా నచ్చుతాయండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఇటువంటివి తీసుకుంటాను. దీనికి మూత కూడా ఇచ్చాడండి. ఇది చూడండి, అందులో కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నాను. ఇందులో అయితే మామూలుగా ఏవైనా రైస్ పోపు పెట్టుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటుందని తీసుకున్నానండి. చిన్నదోటి పెద్దదోటి. అలాగే నెక్స్ట్ ఇదిగోండి బిర్యానీ కోసమండి. అగా మా బాబు చూడండి అలా అల్లరి చేస్తాడు. వాడికి ఆ బైక్ అంటే చాలా ఇష్టం. నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ బైక్ని వదలడు. చూడండి ఎలా చేశాడు, అయినా వదలడు దాన్ని, అలా పట్టుకునే ఉంటాడు. ఇది బిర్యానీ కోసం తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది కదా. కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే పోపు అది పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయ్యేసరికి. ఇలాంటి తపాలలో అయితే నీట్గా వస్తుంది తీసుకున్నాను. కానీ చూడటానికి కూడా చాలా బాగుంది. ఫ్రీగా మనకి పోపు అది పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది కదా, అందుకని తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి చాలా బుల్లి తపాలా. ఇది ఏంటంటే ఇది పప్పు ఇటువంటివి చేసుకోవడానికి బాగుంటుంది కదా. అలాగే మాకు రైస్ పెట్టుకోవడానికి అలాగేంటి ఇప్పటి వరకు అయితే లేవు. రైస్ అది పెట్టుకోవడానికి ఇది తీసుకున్నానండి. మేము రైస్ పెట్టుకుంటాం ఇందులో. అలాగే ఇది చారు అది పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా చాలా వెయిట్ ఉందండి. ఇది మాత్రం ఇంకా బాగా వెయిట్ ఉందండి. ఇది దగ్గరగా 2 kgs దగ్గరలో ఉంటుందండి. అది చాలా వెయిట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ చూపించాను కదా. ఇగో మా బాబాయ్ అయితే నాకు అల్లరి పెట్టేస్తున్నాడు, అందుకని ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏవైనా కామెంట్స్ పెట్టి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.